తీసుకో. మలుతారా? ఏం కట్టడం ధర? పట్నం దొరల మసాలా అదిరింది. బ్రహ్మాండంగా ఉంది. జాగ్రత్త ఎత్తగరా. మీరు కూడా ఇటే రావాలా? అటు చూడొచ్చు కదా. సరే నువ్వు అడుతావు, నేను ఇటు చూస్తాను. కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల పనుచరులో కనీసం ఒక్కడిని పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆటరేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్ల పనుచరులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే, ఎతకపోయిన జేబు కత్తిరిక తగిలినట్టు. సో లక్కీ. జాగ్రత్త. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్, దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెలు నా భుజాన పెట్టండి. వద్దు వద్దు, వాడి చేతులు గనకదు, కట్టిపోలా. అవును. రేయ్, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టెపుల్ల చాలు. ఈ కట్టెపుల్లని విసిరేశానంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దారా మోట్లో. పెట్టండి. అయ్యా అయ్యా అమ్మా. రే, కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీలు వేశారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పదా. ఇంట్రాగేషన్
పుడతాడు మల్లు దొర ఏమి కట్టన దొర ఎక్కడ రాయి పుడతాడు ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎతుకుదాం పద ఆ పదా ఓ పుడతా అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అపశకుడు పక్షి పదా. ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. ఆ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను నోటితో చెప్పిస్తాను. పైరా సామారు. ఆ. అది మొత్తం పోసేయ్. అది ఇక మారిపో. అలాగే అదే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తాన్రా. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారు లేదో చూడ్డానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. తప్పదండి, చేసుకున్నోడికి చేసుకున్నంత. ఓరి నువ్వు నోరు ముయ్యకపోతే ఏపులు ముందో నిన్ను తోసి ఆ తర్వాత ఆ వికాసాన్ని వేసేస్తాను. సర్లే, ఆకలి దంచేస్తుంది, పేగులు కరకరలు ఆడేస్తుంది. ఆ బ్యాగ్ లో ఉన్న చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తీసిటి. ఇంకెక్కడ చికెను మటను ఏయ్, మొత్తం కొయ్యదొరలు తినేసి బొంకులు పడేశారు. చాలా రుచిగా ఉంది. ఆ బుడతాడు కాన రాలేదు అవుందరా, మీ పిండం పెట్ట మీకెందుకు కనిపిస్తాడరా? మీరు కుయ్యో మొర్రో అంటూ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తిన్నాం తప్ప ఆ బుడతలు మీకు దొరకడరా. పండిరా పండి. ఎంత వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటన దొర దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పద. గురువు గారు, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? చీకటి పడేసరికి ఓ చేతిలో చికెన్ ముక్క, ఇంకో చేతిలో విస్కీ గ్లాసు పట్టుకుని చికెన్ ముక్క లాగుతూ ఒక్కో పెగ్గేస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవండి. ఒకవైపు టెన్షన్, ఇంకొక వైపు ఆకలితో నేను చూస్తుంటే ఇంకా నన్ను హింసిస్తావేంట్రా? మీరెన్నైనా చెప్పండి, నాకు ఆ రోజులే గుర్తొస్తున్నాయండి. ఆ రోజుల్లో మీరు పీటర్ స్కాట్ కి పిట్ట మాంసం రా, మేకడోలకి మేక మాంసం రా, రాయల్ సెల్యూట్ కి రొయ్యలేపుడు రా అని రకరకాల కాంబినేషన్లు తింటూ తాగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత ఆనందంగా వీరేందర్, నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త.
రేయ్, నన్ను చంపని చెప్పింది ఎవరా? చెప్పరా? ఆగండ్రా. రేయ్, నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలియదు తల్లి. చెప్పరా? చెప్పు. కుర్రు కుర్రు కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలియదు తల్లి. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ తేల్చిపోతే చెప్పరా? చెప్పండి రా. బాబు ఇంకా అలకమాడలేదు, కనీసం బిడ్డనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు, చెప్పేకంటారా? చెప్పరా? ఆడి పేరు మాకు తెలియదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బారు ఉంటాడు తల్లి. మళ్ళీ రేయ్, విజయ, ఇది ఎవరి పని ఉంటుంది? వంశీ, నువ్వేం ఫీల్ అవనంటే నీకు ఒక విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్. సారీ విజయ. గంట దొరికి జై, కళ్ళు దొరికి జై. అదేంటండి, పనిలో ఫెయిల్ అయిన వాళ్ళని తిట్టాలి గాని జై కొడుతున్నారేంటి? ఏ కొట్ట ఏం చేయమంటారా? పట్ల ఇప్పుడు డాన్స్ చేయమంటారా? బట్టలు ఇప్పి డాన్సా? అబ్బే బాగులేదు. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. ఎదో కోతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఏ రైళ్ళు ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకో పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకి గతి. దొరకపోతే ఏ కోయిగూడులోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రు. కళ్ళు మూసుకోండి, నేను చెప్పింది చెప్పండి. పల్లప్పని పట్టుకునే వరకు మేము నిద్రపోము, అన్నం కూడా తినము. అర్థమైందా? చెప్తారంటే ఇప్పుడు చెప్పండి. ఏంట్రా నాకే బేడీలేస్తారా? చంపేస్తాను, గుండు పగిలిపోద్ది. లంకెల బిందెలని మోసం చేసి నా నెత్తి మీద పండరాళ్ళేస్తారా? నువ్వు గురక పెట్టి
ఉరక్కబెట్టి నన్ను చంపాలని చూస్తావురా? రేయ్, నిన్ను చంపేస్తానురా. నీకు నిద్ర లేకుండా చేస్తానురా. రేయ్, ఒకవేళ నువ్వు నిద్రపోయినా కల్లోకి వచ్చి అన్ని మరి చంపుతానురా. రేయ్, పల్లప్ప మనుషులు వచ్చి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసి అమ్మ ఆడుకుంటారా? చంపుతా. కలప దొంగల్ని పట్టుకుంటారట. వదిలిపెట్టండి బాబు, వదిలిపెట్టండి. అన్యాయం అయిపోతాను బాబు గారు. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే అరగంట పడుతుంది. రే, ఆకలితో చచ్చిపోతున్నాను రా, త్వరగా వేయరా. అబ్బా ఉండండి, వస్తున్నానుగా కాయలు. పట్టుకోండి పట్టుకోండి. చాలా థ్యాంక్స్ రా పిచ్చయ్య. నిజానికి నీకు ఆకలిగా ఉన్నా ముందు నీ ఆకలి తీర్చుకోకుండా కాయలన్నీ నాకే వేసినందుకు నీ స్వామి భక్తికి చాలా థ్యాంక్స్ రా. స్వామి భక్తి లేదు, సోడకాయ భక్తి లేదు. ఇదేం చెట్టో ఇవేం పిచ్చికాయలో తెలియడం లేదు. ఎందుకైనా మంచిదని ముందు నేను తినకుండా మీకు పడేశాను. మీరు మొత్తం లాగించేశారు. ఒక అరగంట అబ్జర్వ్ చేస్తాను. మీకేమీ కాకపోతే నో ప్రాబ్లం, నేను తినేస్తాను. లేకపోతే ఏదైనా తేడా వచ్చి మీరు పోతే ఈ అడవిలో చుట్టూ గంధపు చెక్కలు ఘనంగా మీకు దానకాండ జరిపించేసి అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి ఈ శుభవార్త చెప్పేస్తాను. వద్దు వద్దు వద్దు. అబ్బా అయ్యో వద్దు, కొట్టొద్దండి. అయ్యి బాబోయ్, వదలండి. వదలరా. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నారు. అమ్మా, మేము పోలీసులు కాదండి. పోలీసు వాళ్ళు 4 అడుగులు పొట్టోళ్ళు ఎక్కడైనా ఉంటాడండి. విచిత్ర సోదరుల సినిమాలో పొట్టి కమల్ హాసన్ లాంటి ఇతను, విఠలాచారి సినిమాలో బఫూన్ గాడి లాంటి నేను, మేము పోలీసు వాళ్ళ మేము పోలీసు వాళ్ళం కాదు. ఏమండి, మీరు అడవిలో దోపిడి దొంగలా? మేము దోపిడి దొంగలం ఏంటి బే? 3 రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న అడవిరాజు పల్లప్పదొర అనుచరులంబే. పల్లప్పదొర అనుచరులా? జై పల్లప్పదొరకి, జై పల్లప్పదొరకి, జై పల్లప్పదొరకి, జై పల్లప్పదొరకి కోసమే తిరుగుతున్నాం. అవునండి, ఆ పల్లప్పదొరను కలుసుకోవడానికే ఈ అడవి అంతా గాలిస్తున్నాం. ఏంటి పల్లప్ప ఏదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్ప దొరతో తేడాలు వస్తే తలకాయలు పుచ్చకాయలే లేచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసురా, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజయకు అస్సలు పడదు. దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపు తిప్పుతానో చూడు. ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఏం లేదండి, మేము పల్లప్పదొరను చూడాలి. మమ్మల్ని పల్లప్పదొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి. కానీ పల్లపుతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యధ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి. పట్టండి రా. ఇంకా కాలేదా? ఇదిగో అయిపోయిందన్నా. తొందరగా కానివ్వండి. అన్నా, ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా. ఏవో కొన్ని వివరాలు కావాలంట. నమస్కారం అండి. దాసు అన్నా, అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు.
అటగేనా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే గానీ పెళ్లి చేసుకునని శపథం చేసిందిగా మరి. నెమ్మదిగా మాట్లాడవే బాబు. విజయ్ పేరింటేనే అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ అంటే ఎందుకంత కోపం? ఎందుకంటే ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏంట్రా ఇది? అన్నా చందనం లారీలకు ఎక్కిస్తుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. విజయా! నేను ఇంకా బతకనన్నయ్యా, నా ఆఖరి కోరిక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు ఆ చావకూడదు. విజయాన్ని నీ చేతులతో చంపాలన్నయ్యా. దాన్ని నువ్వు చంపాకే నన్ను దహనం చెయ్యన్నయ్యా. దాన్ని నువ్వే చంపుతానని నాకు మాట ఇవ్వన్నయ్యా. అలాగే తమ్ముడు. తమ్ముడు! తమ్ముడు, దాన్ని నేను వదలనురా, దాన్ని నేను వదలను. అదేంటి, అతను చనిపోయి ఎన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చెడిపోలేదా? మేము రాసిన పసల వల్ల ఇంకా చెడిపోలేదు. ఎన్నాళ్ళులా? రాయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళు. ఎలాంటి ఎలాంటి వా. అన్నా ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడ్డానికి వచ్చారన్నా. ఆ? అమ్మా, ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తానా లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతానా? ఓ నాయనోయ్, అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని ఆ. ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? ఆ, ఆ, పద ఆ? పద. ఎక్కడికి? పద. బావా, మీరెందుకు వచ్చారు బావా ఇక్కడికి? బాబీ అడవిలో చిక్కుకుపోయి ఉంటే మేము అక్కడ ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసాం. విద్యా, బాబు కనపడ్డా? నా బాబు ఎక్కడ విజయ? బాబు లేకపోతే నేను బ్రతకలేను విజయ. బాబు ఎలాగైనా బ్రతకండి. బాబు ఎక్కడ విజయ? కనపడ్డా ఇంకా? విజయ, చెప్పవే, చెప్పు. నా బాబు ఎక్కడ? జయ, బాబు చెప్పు బావా. జయ, బాబు కావాలి. తప్పకుండా బావా, చెప్పు బావా. ఊరుకో జయ, బాబు దొరుకుతాడు. ఊరుకో. ఊరుకో జయ. అక్క బాధపడక అక్క, బాబు దొరుకుతాడక్క. బాబు దొరుకుతాడు. బాబు దొరుకుతాడు జయ. పాటలు పడుతున్నాడని. అయ్యో, అన్నా వీడెవడో సిఐడి అంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. లేదు సార్. ఎవడో నువ్వు? సార్, నేను చిల్లర మర్ర దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి దాటం కోసం సిఐడి అని చెప్పి తిరుగుతున్నాను సార్. నిజం చెప్పరా? నిజం సార్. చెప్పరా? అది చెయ్య ఐరన్ అంట సార్. చెప్తావు లేదా? అవ్వో, అవ్వో.
సార్ నాకేం తెలియదు సార్. అన్నా వీడు ఆలకం చూస్తుంటే ఖచ్చితంగా సిఐడి లానే ఉన్నాడన్నా. అయ్యో నేను సిఐడి ఆఫీసర్ ఏంటి సార్, నాకేమి సీరియల్ కూడా తెలియవు. ఏయ్ ఇదని చెప్పా. నిజం సార్, అమ్మతోడు సార్. అమ్మా నిజమా? నిజమే సార్. ఈ నిజం చెప్పే వరకు తీసుకెళ్ళి ఎరగదీయండి. తెలియదండి. పద. వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్, నన్ను చంపేస్తారు బాబోయ్. ఒరే పిచ్చయ్య, ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. ఏమయ్యాడ్రా ఈ కుర్రోడు? తెలిస్తే ఎదగడం ఎందుకు? కుర్రోడు కోసం ఎదుగుతుంటే చింపాంజీ ఎదురు పడ్డదెట్రా. ఎదురు పడ్డమే కాదండి, అది మన వైపు చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్, ఎస్కే బాబోయ్. ఒరే పిచ్చయ్య, ఇదేం తప్పించుకుంటున్నావ్? ఆగరే. ఒరే పిచ్చయ్య, పిచ్చయ్య, ఒరే పిచ్చయ్య, ఇంతకాలం నా కూడా ఉండి నా సొమ్ము తిట్టు నన్ను వదిలేసి పారిపోతావా? ఒరే ఆగు, ఒరే కాపాడు, ఒరే పిచ్చయ్య. అయ్యో బాబోయ్, అయ్యో అబ్బో, ఇదేం తప్పించుకుంటున్నావ్? ఒరే పిచ్చయ్య, నన్ను కాపాడు బాబు, పిచ్చయ్య. ఒరే అయ్యో బాబోయ్, అబ్బో వచ్చిందా? అయ్యో అయ్యో అమ్మో అమ్మో, అయ్యో బాబో అమ్మో అమ్మో, అయ్యో జాగ్రత్త. ఏమైంది? ఇటువైపు వెతికారా? ఇక్కడెక్కడ కనిపించలేదు. అటు వెళ్దాం బావా. వాళ్ళు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. ఊరుకో జయ, ప్లీజ్ అక్క. ఊరుకో. నా బాబు లేకుండా నేను ఇంకా బ్రతకలేను. జయ బాబు దొరుకుతాడు, జయ బాబు దొరుకుతాడు. ఊరుకో బావా, ఈ చుట్టుపక్కల బాబు ఉండుంటాడు. విజయ, ఇటు వెళ్దాం రా. పదండి బావా. పద. అమ్మా, నా కర్మిలా కాలిందేంట్రా దేవుడా. దొంగలా దర్జాగా బతికేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఏం చేస్తారో ఏంటో. ఏంటండి, నన్ను వదిలేస్తారా సార్? రేయ్ ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? ఎవర్రా నువ్వు? నిజమేనండి, నేను దొంగనండి. నిజం. అమ్మ నన్ను కొట్టద్దు, నేను దొంగను కాదండి. దొంగను కాదు. మరి అయితే ఎవరు నువ్వు? అది నేను, నాకు తెలీదండి. తెలీదా? తెలీదు. కొట్టొద్దు, నిజం చెప్తానండి. అయితే చెప్పు, నీ పేరేంది? నా పేరు సింహాద్రి అండి. నువ్వు సిఐడివి కదూ? చెప్పు. సిఐడి ఏంట్రా, మీ అమ్మ కడుపులో బాడా.
ఆగండి, చెబుతాను. నేను సిఐడినే. నా పేరు సింహాద్రి. సిఐడి సింహాద్రిని. చూసావరా 4 ఉతికేసరికి ఎలా నిజం చెప్తున్నాడు. ఉండు నీ పని చెప్తాం ఆ? పదరా. ఏం చెప్తారా నా పని? మళ్ళీ వచ్చి ఒకటి వాయిస్తారా? ఈ వాయింపులు నేను తెలియని దేవుడు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలయ్యా. అమ్మో. చింపు 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 ఏంటి నీకు వాటా పెంచాలా? చూడు మినిస్టరు, స్టార్ హోటల్లో తింటూ ఏసీ కారులో తిరిగే మీకేం తెలుసయ్యా మా బాధలు కష్టాలు? కష్టం ఏంటయ్యా నువ్వు పడుతున్న కష్టం? మనుషుల్ని పెట్టి చందనం చెట్లు కొట్టిస్తావు, హాయిగా వచ్చి టెంట్ లో పడుకుంటావు. కానీ నేను నీ టెంట్ చుట్టూ పోలీసులు రాకుండా చూడాలి. నువ్వు నరికించే చందనాన్ని లారీల్లో సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలి. దాన్ని నమ్మి నీ వాటా తీసుకొచ్చి నీ ఊళ్ళో బిళ్ళ కుడుముల్లా కుమ్మరించాలి. అసలు 3 రాష్ట్రాల పోలీసుల నుంచి నిన్ను కాపాడటానికి నేనెన్ని కష్టాలు పడుతున్నానో, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నానో నీకేమన్నా తెలుసా? ముఖ్యంగా విజయ, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మూమెంట్స్ తెలుసుకోవడానికి లక్షలు కుమ్మరిస్తున్నానయ్యా. అసలు నేనే లేకపోతే నిన్నెప్పుడో పట్టుకునేవాళ్ళు. కుయ్యరో కుయ్యా పట్టించురా, పట్టించు నన్ను పట్టిస్తే నీ గుట్టు, నీ మంత్రివర్గంలో అందరి గుట్టు బయటపడుతుంది. రాయ్ మినిస్టర్, గొప్పలు చెప్పుకోకు. నీ వల్ల నేనేం బతకటం లేదురా, నా వల్లనేరా నువ్వు బతుకుతున్నావు. నేను నరికించిన చందనం చెక్కలతోనేరా నువ్వు కోట్లు సంపాదించింది. నా లెవెల్ ఏమిటో తెలుసుకుని మాట్లాడు. నన్ను రా అంటావా? మర్యాద? హె, నా వల్ల బతికే నీకు మర్యాద ఏంట్రా? జంబరో జంబా, నిన్ను ఒరే అంటాను, ఏరా అంటాను, నా కొడక అంటాను, ఇంకా నా నోటికొచ్చిన తిట్లన్నీ తిడతాను. నువ్వు పడాలి, లేకుంటే నీ మంత్రి పదవి. ఐకమత్యంగా ఉండవలసింది పోయి మీరే ఓటాల కోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే అందరం బొక్కలోకి వెళ్లాల్సి ఉంటుంది. అవతల ఫారెస్ట్ ఆఫీసర్ విజయ చెండి రాణిలాగా వచ్చేస్తుంది మిమ్మల్ని వేసేయడానికి. ఆ ముక్క అతనితో చెప్పు. ఇదిగో పలప, నా మాట విను. మనం ఇప్పుడు గొడవ పడకూడదు. ఐకమత్యంగా మనం దేశాన్ని దోచుకోవాలి అంతే. అలా ఎస్ కమాండర్. ఏమిటి బలగమంతా ఇటే బయలుదేరిందా? అబ్బా, వాళ్ళని దారి మళ్ళించవయ్యా. మినిస్టర్, నిజంగానే బయలుదేరారా, లేకుంటే నన్ను భయపెట్టడానికి అలా నాటకం ఆడుతున్నావా? నువ్వే మాట్లాడవయ్యా. కమాండర్, మీ వాళ్ళు నిజంగానే బయలుదేరారా? మీరు నాగులు కోనయ్యరు దాటొస్తే నేను ఊరుకోను. కబడ్దార్. హలో హలో, నేను వికాస్ని. వికాస్ బాబు ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా? రే అటు చూడండి. అంకుల్ పల్లపు కూడా ఇక్కడే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే పిన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. వదలండి. ఎవరు నువ్వు?
ఫారెస్ట్ ఆఫీసర్ విజయ మా పిన్ని తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వస్తోంది. ఓ అలాగా. ఇక్కడికి వెళ్ళండి. హలో హలో విజయ్ దిస్ సైడ్ ఓవర్. మేడం నేను నర్సులు మాట్లాడుతున్నా మేడం. బాబు నాగులకోలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాడు మేడం. వాట్? అవును మేడం, ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? అవును మేడం, పల్లప్ప అనుచరులతో పాటు అక్కడే ఉన్నాడని, మినిస్టర్ రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారని బాబు చెప్పాడు మేడం. మై గాడ్. వీరేందర్ మేడం బాబు నాగుల కోణంలో ఉన్నాడు. అక్క బావ జాగ్రత్త. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజురా. రక్తాన్ని మరగబెట్టే నా పగ చల్లారే రోజురా. నా శివని చంపిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి విందు చేసుకోబోయే రోజురా. సెక్రటరీ, ఇది ఇక్కడికి వచ్చిందేటయ్యా? అది మనల్ని చూసిందంటే డేంజరు. శభాష్, నువ్వు వస్తావని నాకు తెలుసు. మగాణ్ణి చూసి బెదిరిపోయే ఆడదంటే చీ 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 నాకు అసహ్యం. శివంగిలా గాండ్రిస్తూ చిరుతుపులిలా మీద పడే నీలాంటి ఆడదంటే నాకు ఎంతో ఇష్టం. ఆ కసి. ఆగండిరా. ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి పల్లప్ప తన మనుషుల సాయం తీసుకున్నాడని తెలిస్తే రేపు మన మీదకి పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు కాదురా, బడికి పోయే పసిపిల్లలే మన మీద దాడి చేస్తారా. ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. కసక్కురోయ్ కసక్కు. నిన్ను ఘోరంగా రేప్ చేసి అతి క్రూరంగా చంపబోతున్నారు. నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికే కనుంటే మాటలాపి రారా. ఛాలెంజ్. ఈ రోజు నుంచి ఈ అడవిలో నువ్వు నేను ఎవరో ఒక్కరే బతుకుండాలి. చూశావా, నీ పోలీసు బుద్ధి చూపించావు. రేయ్, ఇదేరా పోలీస్ అంటే. నాకెంతమంది అనుచరులున్నా వాళ్ళ సహాయం తీసుకున్నానా? లేదు. కానీ నువ్వు ఆయుధం సహాయం తీసుకున్నావు. లేపండ్రా. నువ్వు కిలాడివైతే నేను కిలాడీలకి కిలాడీనే.
విజయ్ వచ్చేసిందిరా. పిన్ని